హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం కొంచెం డిఫరెంట్గా ఎగ్ కర్రీ చేసుకుందాం. సో మనం ఈ కర్రీలో బాయిల్డ్ ఎగ్స్ యూజ్ చేయమన్నమాట. జస్ట్ ఎగ్స్ డైరెక్ట్గా కర్రీలోకి వేసుకొని చేసుకుంటాము. సో మీరు ఫస్ట్ ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకోండి, అది బాగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీరా, తర్వాత కొంచెం చాప్డ్ ఆనియన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో ఆనియన్ ఇంకా జీరా బాగా కలుపుకున్న తర్వాత చాప్డ్ టమాటో అలాగే చాప్డ్ గ్రీన్ చిల్లీ వేసుకొని మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు లిడ్ పెట్టేయండి. సో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత 1/2 tablespoon టర్మరిక్ వేసుకోండి. సో టర్మరిక్ వేసుకున్న తర్వాత 1 to 2 tablespoons రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత ఒక 1/2 tablespoon వరకు ధనియా పౌడర్ వేసుకోండి. సో ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కర్రీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 4 to 5 eggs తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి. సో ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes వరకు లిడ్ పెట్టేయండి.
సో లిడ్ చేసేసి ఒకసారి ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లిడ్ పెట్టేయండి. సో 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఎప్పుడు రొటీన్గా బాయిల్డ్ ఎగ్స్తో కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మీకు ఇంకా న్యూ రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.